హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఈ సేవా రోడ్లో ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నారు. తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో చర్యలు చేపట్టారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేపీహెచ్బీ కాలనీ ఈ సేవా రోడ్లో ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నారు. అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మనస్వేత రైట్ టు వాక్ పేరుతో ఫుట్పాత్ ఆక్రమణల వర్తం పడుతున్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పూర్తిగా ఎక్కడికక్కడ రోడ్ల పైన ఫుట్పాత్లు పాదచారులు నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా ఫుట్పాత్లన్నీ కూడా షాపులతో అలాగే డబ్బాలతో నిండి ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గతంలో మనం చందానగర్ లో కూడా చూసాం. ఫుట్పాత్ ఆక్రమణలు పూర్తిగా అడ్డగులుగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు నడిచేందుకు వీలు లేక రోడ్ల మీదనే ట్రాఫిక్ లో వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతున్న సిచ్యువేషన్ కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఫుట్పాత్ ఆక్రమణల పైన ఒకవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు ఈ రోజు శనివారం కావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేపీహెచ్బీ మీ సేవ రూట్ లో ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణలు చేసిన ప్రాంతాల్లో వాటిని అన్ని కూడా జేసీబీలతో ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు జీహెచ్ఎంసీ, మరోవైపు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మరోవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 3 కార్పొరేషన్ పరిధిలో ప్రతి శనివారం కూడా ఈ ఫుట్పాత్ ఆక్రమణల భర్తం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరంలో పాదచారు నడిచేందుకు ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా పోయింది. అన్ని ఫుట్పాత్లన్నీ కూడా షాపులు అలాగే డబ్బాలతో నిండిపోవడంతో ఏదైతే పాదచారులు రోడ్డు మీద రోడ్డు క్రాస్ చేయాలన్నా, రోడ్డు మీద నడవాలన్నా కూడా పూర్తిగా వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫుట్పాత్ ఆక్రమణలన్నింటినీ కూడా అధికారులు నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ ఫుట్పాత్ ఆక్రమణలను కూడా జేసీబీల సాయంతో నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే పాదచారులు ఖచ్చితంగా నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫుట్పాత్ లో ఖచ్చితంగా ఫుట్పాత్లే ఉండాలి, కానీ ఎలాంటి షాపులు ఉండడానికి వీల్లేదంటూ వాటిని కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ టు వాక్ పేరుతో ఫుట్పాత్ ఆక్రమణలను నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ.